5లోకి ఎంటర్ అయ్యాం. సో 2024లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది అన్నది ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక సారాంశం. సో 2025లో ఇండియన్ ఎకానమీ ఎదుర్కోబోయే సవాళ్ళు ఏంటి సార్? 2024లో ఆర్థిక వ్యవస్థ స్థిరంగా లేదు. రూపాయి కనీవిని ఎరగని పతనాన్ని చూసింది. వృద్ధి రేటు 5.4% పడిపోయింది. ఎగుమతులు పడిపోయాయి. వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో $38 బిలియన్ పెరిగింది. ఇది హయ్యెస్ట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రస్తుత ఖాతాల లోటు 2.8% జీడిపి పెరిగింది. అందువల్ల 2024 ఇస్ ఎ బ్యాడ్ ఇయర్ ఫర్ ఇండియన్ ఎకానమీ. స్థిరంగా ఉండే అవకాశమే లేదు. కానీ ఆర్బీఐ మరి ఏ నివేదికలో చెప్పిందో నాకు తెలియదు. కానీ మీకు ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు ఇచ్చాను కదా, ఇవన్నీ ప్రభుత్వ గణాంకాలు నేను చెప్పేది ఏది. సో అందువల్ల 2024 ఇది వెరీ వెరీ డిఫికల్ట్ ఇయర్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వెళ్ళిపోయింది. తర్వాత మీకు స్టాక్ మార్కెట్ చాలా వొలటాలిటీ అంటే ఒడిదుడుకులు చూసింది. అందువల్ల ఏ ఇండికేటర్ ప్రకారం చూసినా కూడా 2024 ఈజ్ నాట్ ఎంకరేజింగ్ ఇయర్. సో అందువల్ల మీకు 2025లో ఏంటి అన్నప్పుడు ఇవే ఛాలెంజెస్. 2024లో నేను ఏవైతే చెప్పానో ఇప్పుడు రూపాయి కనీవిని ఎరగని 86 మార్చ్ 2025 వరకు కూడా తగ్గి ఎండింగ్ 2025 చివరి నాటికి $86 దాకా వస్తుందని 1-2 months క్రితం వరకు కూడా స్పెక్యులేట్ చేశారు. కానీ డాలర్కి 86 రూపీస్ ఇయర్ ఎండింగ్ వరకు వచ్చేసింది. 2026 ఎండింగ్లో వస్తుంది అనుకున్నది కాస్త 2025 ఎండింగ్కి వచ్చేసింది. ఇంత భారీగా రికార్డు స్థాయిలో రూపాయి పతనం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మన దేశం ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ కాదు. ఎకానమీస్లో ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ ఉంటుంది, ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఏ దేశమైనా ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీ ఉన్నప్పుడు డాలర్తో పోలిస్తే లోకల్ కరెన్సీ ధర పడిపోతే ఇంపోర్ట్స్ అన్నీ కాస్ట్లీ అవుతాయి. ఇప్పుడు అందుకే మనకు కోవిడ్ టైంలో ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయాయి. కానీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ దెబ్బతిని ఇండియా దెబ్బతినలే. మీరు గమనిస్తే ఇప్పుడు ఒక శ్రీలంక దెబ్బతిన్నది, ఒక బంగ్లాదేశ్ దెబ్బతిన్నది కోవిడ్లో, చైనా కూడా కొంతమేర దెబ్బతిన్నది. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. ఇప్పుడు చైనా ఉందనుకోండి, శ్రీలంక ఉందనుకోండి, శ్రీలంక మొత్తం ఎకానమీ టీ ఎక్స్పోర్ట్స్ పైన, అలాగే టూరిస్ట్ అరైవల్, టూరిజం కూడా ఒక రకమైన ఎక్స్పోర్ట్ కాకపోయినా డాలర్ డ్రివెన్ ఎకానమీ, అంటే ఫారిన్ టూరిస్టులు వస్తేనే నడుస్తుంది. సో కోవిడ్ టైంలో శ్రీలంక ఎకానమీ దాదాపు కొలాప్స్ అయిపోయింది. అలాగే మీకు బంగ్లాదేశ్ ఎకానమీ, మెయిన్గా గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ అనేది బంగ్లాదేశ్లో చాలా కీలకం. చైనా ఈజ్ ఎ గ్లోబల్ ఫ్యాక్టరీ. ప్రపంచానికి కావలసిన అన్ని రకాల వస్తువుల్ని చైనాలోనే తయారవుతుంటాయి, ఐఫోన్ల నుంచి పారాసిటమాల్, అజిత్రోమైసిన్ వరకు. సో అందువల్ల ఎప్పుడైతే వరల్డ్ ఎక్స్పోర్ట్ దెబ్బతిన్నాయో కోవిడ్ టైంలో మీకు గ్లోబల్ ఎకానమీ మొత్తం తలకిందలేదు. చైనా ఎకానమీ కూడా దెబ్బతిన్నది, మనకన్నా చాలా తక్కువ గ్రోత్ రేట్ పడిపోయింది. కానీ ఇండియన్ ఎకానమీ ఆ స్థాయిలో దెబ్బతినలేదు. ఇప్పటికి కూడా మనం 6% అంచనా వేస్తే 5.4% వచ్చింది. ఈవెన్ మళ్ళీ 6 to 7% ఉండవచ్చు అని. కంపారిటివ్లీ అంత దెబ్బతినలే. కారణం ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ అన్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. అంటే మన దేశ జీడిపిలో ఎగుమతుల పాత్ర రిలేటివ్లీ తక్కువ. అంటే మనది మోర్ ఇన్వర్డ్ లుకింగ్ ఎకానమీ. అందువల్ల ఇంపోర్ట్స్ అనేది చాలా ఎక్కువ మన దగ్గర. అందుకే మన వాణిజ్య లోటు కనీవిని ఎరగని స్థాయిలో $38 బిలియన్ పెరిగింది. 3,800 కోట్ల డాలర్లకు పెరిగింది. ఎప్పుడైతే ఈ వాణిజ్య లోటు అంటే ఎగుమతుల ద్వారా మనకు సంపాదించుకునే డాలర్ల కన్నా దిగుమతుల పైన మనము ఖర్చు పెట్టే డాలర్లు ఎక్కువ. దాని ఫలితంగా ఏం జరుగుతుంది అంటే పెద్ద ఎత్తున మనం ఇంపోర్ట్స్ పైన ఆధారపడడం వల్ల మన డాలర్ భారం పెరిగిపోతుంటుంది. ఒకటే ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే మనకు కంఫర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అందువల్ల కొంత క్వశ్చన్ ఉన్నా కూడా ఈ వాణిజ్య లోటు పెరగడం, అలాగే ప్రస్తుత ఖాతాల లోటు అంటారు. అంటే రోజువారీగా భారతదేశం సంపాదించుకునే డాలర్లన్నీ, ఖర్చు పెట్టే డాలర్లన్నీ, దీన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. ఇది 2% లోపల ఉంటే హెల్తీ అని భావిస్తారు. అది ఇప్పుడు 2.8% కూడా పెరిగింది. ముఖ్యంగా గోల్డ్ ఇంపోర్ట్స్ విపరీతంగా పెరగడం వల్ల
ఇయర్ సెకండ్ హాఫ్లో కరెంట్ అకౌంట్ గణనీయంగా పెరిగింది. అందువల్ల ఇప్పుడు ఈ వాణిజ్య లోటు పెరుగుతున్న కొద్దీ రూపాయి పైన ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి పతనం అవుతున్న కొద్దీ మన వాణిజ్య లోటు భారంగా మారుతుంది. ఎందుకంటే మన డాలర్ విలువ పెరుగుతున్న కొద్దీ కేవలం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్, ఐటీ కంపెనీలు, ఇలాంటి కంపెనీలు మాత్రమే ఈ డాలర్ ధర పెరగడం వల్ల రూపీతో పోలిస్తే ముందుకు వస్తాయి. అందువల్ల ఒక పెద్ద ఛాలెంజ్ మీకు రూపీని ఎలా స్టెబిలైజ్ చేస్తాం. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండవచ్చు, కానీ ఉన్నాయి కదా అని పెద్ద ఎత్తున అవి డిప్లీట్ చేసుకోలేము. అందువల్ల రూపీని ఎలా స్టెబిలైజ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ అమెరికాలో వచ్చాక హై టారిఫ్స్ను, డాలర్స్ను స్ట్రెంగ్తన్ చేయడము, అమెరికా ఫస్ట్ అనే ఎకానమిక్ పాలసీ తీసుకోవడము, ఫలితంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా నుంచి వెళ్ళిపోవడము, ఎక్స్పోర్ట్స్ అనేది ఒక ఛాలెంజ్గా మారడంతో రూపీ 2025లో మరింత సవాళ్ళని ఎదుర్కొనే అవకాశం ఉంది. సో అందువల్ల హౌ డస్ ఇండియా డీల్ విత్ ద స్లైడింగ్ రూపీ. ఈవెన్ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ కూడా ఇవాళ ప్రశ్నార్థకంగా ఉన్నాయి. సో అందువల్ల ఈ ఛాలెంజ్ నుంచి ఎలా బయటపడుతుంది అని. రెండవది మన ఎక్స్పోర్ట్స్, కంపారిటివ్లీ ఎక్స్పోర్ట్ చాలా స్లగిష్గా ఉన్నాయి. ఈ 2025 వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ కూడా బాగా ఉరుకులు పరుగుల మీద గ్లోబల్ ఎకానమీ ఉండదు. అందులో ట్రంప్ వచ్చాక ఇట్ విల్ బి మోర్ ప్రొటెక్షనిస్ట్. అంటే తమ దేశంలోకి ఇతర దేశాల వస్తువుల్ని, సేవల్ని అడ్డుకునేటువంటి ఆర్థిక విధానాన్ని ప్రొటెక్షనిజం అంటారు. ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నాను, నేను వస్తే టారిఫ్ పెంచుతాను. ముఖ్యంగా బ్రెజిల్, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ వెరీ వెరీ బ్యాడ్ గైస్ అంటూ మన మీద విమర్శలు చేస్తున్నారు. ఈవెన్ H1B, OPTల పైన కూడా అటాక్ చేస్తున్నాడు. సో అందువల్ల ఎక్స్పోర్ట్స్ అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్గా ఇండియన్ ఎకానమీకి ఉండబోతున్నాయి. రాబోయే కాలంలో ఒక అననుకూల గ్లోబల్ ఎకానమిక్ సిచ్యువేషన్లో హౌ డస్ ఇండియా బూస్ట్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్. ఎందుకంటే ట్రేడ్ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్లో ఒక కీలక సాధనం. మీరు సౌత్ కొరియన్ ప్రాస్పరిటీ, చైనా ప్రాస్పరిటీ, ఏషియన్ ఎకనామిక్ టైగర్స్ అంటారు. వీళ్ళ ప్రాస్పరిటీ చూస్తే దాంట్లో అండర్లైయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రేడ్. సో ట్రేడ్ అనేది ఎప్పుడైతే ఛాలెంజింగ్గా మారుతుందో అది ఎకానమీ పైకి కూడా ఒత్తిడి తెస్తుంది. ఇక గ్రోత్ మీకు ఇంతమంది చెప్పాను 5.4% పడిపోయింది. సో ఇది కనీ విని ఎరుగని స్థాయి అన్నట్టు ఒక రకంగా పోస్ట్ కోవిడ్ టైంలో. ఎందుకంటే మనకు ఒకప్పుడు యూపీఏ డికేడ్లో 8%, ఈవెన్ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్కి ముందైతే మోర్ దెన్ 9% గ్రోత్ రేట్ సాధించాం మనం. 9.3% నా గుర్తు 2007-8లో. మళ్ళీ 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత కూడా 2010-11, 2011-12 కూడా 8% సాధించాం. అలాంటిది ఇప్పుడు 5.4% గ్రోత్ రేట్ పడిపోయాం. హౌ విల్ దిస్? అందులో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పెరగడం లేదు. కంపారిటివ్లీ ఇప్పటికీ కూడా అగ్రికల్చర్లో 45% వర్క్ ఫోర్స్ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్లో 25% మాత్రమే ఉన్నారు. సర్వీసెస్లో 30% ఉన్నారు. పైగా మీకు అగ్రికల్చర్లో తలసరి ఆదాయం 77,000 ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్లో తలసరి ఆదాయం 2,07,000 ఉంటుంది. సర్వీసెస్లో తలసరి ఆదాయం 3,07,000 ఉంది. అందువల్ల మోర్ వర్క్ ఫోర్స్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ కనుక దాన్ని రిలీజ్ చేయాలి అంటే అనివార్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాండ్ కావాలి. మేక్ ఇన్ ఇండియా అని ఇన్ని నినాదాలు ఇచ్చినా మన ఐఫోన్ మినహా పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ను సంపాదించుకున్నది ఏం లేదు. వాస్తవంగా చైనా ప్లస్ స్ట్రాటజీ బ్రహ్మాండమైన అవకాశాన్ని కూడా ఇచ్చింది, కానీ అది వియత్నాం ఎక్కువ ఉపయోగించుకుంది, ఇండియా ఉపయోగించుకోలేకపోయింది. ఒక ఐఫోన్, అది కూడా ఐఫోన్ అసెంబ్లింగ్ మాత్రమే ఇక్కడ. అందువల్ల హౌ విల్ ఇంప్రూవ్ ద మ్యానుఫ్యాక్చరింగ్, ఈ గ్రోత్ రేట్ని ఎలా ముందుకు తీసుకొస్తామని. గ్రోత్ రేట్ని ఎఫెక్ట్ చేస్తున్నది ఏంటి అన్నప్పుడు ప్రైవేట్ కన్జంప్షన్, అంటే వ్యక్తులు, హౌస్ హోల్డ్స్ ఖర్చు చేసేటువంటి వస్తువుల కొనుగోళ్లపైన, సేవల కొనుగోళ్లపైన ఖర్చు చేసేదాన్ని ప్రైవేట్ కన్జంప్షన్ అంటారు. ఇది అరౌండ్ 60% ఆఫ్ జీడిపి కంట్రిబ్యూట్ చేస్తుంది. ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ బాగా పడిపోతుంది, అంటే ప్రజలు తక్కువ ఖర్చు చేస్తున్నారు. ఎందుకు తక్కువ ఖర్చు చేస్తున్నారు అన్నదానికి 2 కారణాలు. ఒకటి ద్రవ్యోల్బణం. అందువల్ల థర్డ్ ఛాలెంజ్ మనకు ఫోర్త్ ఛాలెంజ్, మీకు మేజర్ ఛాలెంజ్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ని ఎలా తగ్గిస్తావు. ఇవాళ అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి ఉన్నాయి. ఇది పేద మధ్యతరగతి వర్గాలపైన ప్రభావం ఉంది. ప్రజలు ఖర్చు చేయడం తగ్గించుకుంటున్నారు. హౌస్ హోల్డ్ డెట్ అండ్ సేవింగ్స్ రెండు, డెట్ పెరుగుతుంది, సేవింగ్స్ తగ్గుతుంది. అంటే
ప్రజలకు కూడా కుటుంబాలకు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది. సో ఈ ట్రెండ్ పెరగడానికి కారణం ధరలు ఎక్కువగా పెరగడం. ధరలు పెరగడంతో పాటు కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమో విపరీతంగా పెరుగుతున్నాయి. 15-year హై కార్పొరేట్ ప్రాఫిట్ లాస్ట్ 4 yearsలో 2019-23 కాలంలో 400% పెరిగినాయి. నిఫ్టీలో లిస్ట్ అయిన 500 కంపెనీల లాభాలు. వేజెస్ ఏమో హైయెస్ట్గా 5.4% పెరిగాయి. 0.8% to 5.4%. ఎఫ్ఎంసీజీ సెక్టార్లో 5.4%. ఫిక్కీ క్విస్కాప్ వాళ్ళ రిపోర్ట్ ఇది మీకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా కోట్ చేశాడు. అందువల్ల వేజెస్ పెరగకపోవడం అంటే మీరు గమనించండి, వేజెస్ ఏమో 5.4% హైయెస్ట్, 0.8 to 5.4% ఈ లాస్ట్ 4 yearsలో. కానీ కార్పొరేట్ ప్రాఫిట్స్ ఏమో 400% పెరిగాయి. అంటే ఎంత గ్యాప్ ఉందో మీరు ఆలోచించండి. కార్పొరేట్ సెక్టార్లో సీఈఓలు టాప్ మేనేజ్మెంట్ శాలరీస్ గణనీయంగా పెరుగుతున్నాయి, కానీ ఎవరేజ్ వర్కర్ల శాలరీ పెరగడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం పదే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కారణం ఏంటంటే మీరు కావాలంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ చూడండి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ అంటారు, ఈపీఎఫ్ఓ. మీరు ఆ లెక్కలు చూడండి, ఈఎస్ఐలో చేరిన వాళ్ళ సంఖ్యలు చూడండి అంటున్నారు. కానీ ఈ ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐలో నమోదైన వారిలో 80 to 90% బిలో 20,000 రూపీస్, బిలో 20,000 రూపీస్. మరి వాళ్ళు ఏ రకంగా ఎకానమీ గ్రో అవుతుంది అంటే కార్పొరేట్ లాభాలు సంపాదించుకుంటూ దే ఆర్ నాట్ షేరింగ్ విత్ ద వర్కర్స్. వర్కర్ల పైన వేతనాల పైన ఖర్చు చేయడం లేదు. ఇది మీకు నేషనల్ మీడియాలో కూడా ఒక పెద్ద చర్చగా, ఈవెన్ ప్రో ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇది కంపాషనేట్ క్యాపిటలిజం కాదు, ఇది మెర్సినరీ క్యాపిటలిజం అంటున్నారు. అంటే పూర్తిగా ఎకానమీ లిబరలైజ్ చేయాలి, ఫ్రీ మార్కెట్, స్వేచ్ఛా మార్కెట్ ఉండాలి అనేవారు కూడా దిస్ ఈజ్ నాట్ ఎ కంపాషనేట్ క్యాపిటలిజం, ఇట్స్ ఎ మెర్సినరీ క్యాపిటలిజం. అంటే కార్పొరేట్ ప్రాఫిట్స్ పెరగడము, సిఇఓల జీతాలు పెరిగి ఎవరేజ్న ఉద్యోగుల జీతాలు పెరగకపోవడం వల్ల ప్రైవేట్ కన్జంప్షన్ దెబ్బతింటుంది. అది బూస్ట్ కావాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరగాలి, క్వాలిటీ అండ్ డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్ పెరగాలి, వేజెస్ పెరగాలి. ఇక ఇంకో ముఖ్యమైనది ట్యాక్సెస్లో కూడా మీకు 2024 ఇస్ స్టార్క్ రియాలిటీ. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. మీకు ఈ లాస్ట్ 10 yearsలో అదాని ఆస్తుల విలువ 2000% పెరిగింది, 2000%. 2019 సెప్టెంబర్లో 1,86,000 రూపాయల పన్నుల రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా ఏం జరిగింది? వాళ్ళు పెట్టుబడి అదనంగా పెట్టలేదు, ఉద్యోగాలు అదనంగా కల్పించలేదు, వేతనాలు ఇవ్వలేదు. మరి ఏం చేశారంటే వాళ్ళు అప్పులు తీసుకున్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. అందుకే వాళ్ళ కార్పొరేట్ ప్రాఫిట్స్ 15-year హైకి చేరుకున్నాయి. దీని ఫలితంగా ఏంటంటే ఇలా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నేను ఇదివరకు ఉదాహరణ కూడా చెప్పాను. ఒక ఆర్డినరీ స్కూల్ టీచరు 20%, 30% ఇన్కమ్ ట్యాక్స్ కడితే మీకు అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేటు 18%, 21%, 2021లోనైతే 3.5% కట్టారు. సో ఈ ట్యాక్స్ ఈవెన్ జిఎస్టీ కూడా, జిఎస్టీ అయితే ఇంకా గందరగోళం. పాప్కార్న్ విడిగా అయితే 5%, ప్యాక్ చేస్తే 12%, సాల్ట్ యాడ్ చేస్తే 12%, షుగర్ యాడ్ చేస్తే 18%. ఇంత గందరగోళం ఉంది. అంటే ఒక పాపడ్ల పైన, పాప్కార్న్ల పైన గందరగోళం, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ తగ్గించమంటే తటపటాయింపు, ఎగ్జామినేషన్ ఫాల్స్ పైన 18% జిఎస్టీ. సో ఈ జిఎస్టీ భారం కూడా మీకు కామన్ మ్యాన్ మీద ఎక్కువ పడుతుంది. మీకు అంటే ఇటు ఇన్కమ్ ట్యాక్స్ భారము కామన్ మ్యాన్ పైనే, జిఎస్టీ భారం కూడా కామన్ మ్యాన్ పైనే. అలాంటప్పుడు కామన్ మ్యాన్ దగ్గర డబ్బులు ఉండి వాళ్ళు ఖర్చు చేయడం ఎక్కడికి వెళ్ళి వస్తుంది. అందుకే మీరు చూడండి, రియల్ ఎస్టేట్ నుంచి ఆటోమొబైల్ వరకు లగ్జరీ కన్జంప్షన్ పెరుగుతుంది, మాస్ కన్జంప్షన్ తగ్గలేదు. అందువల్ల 2025 ప్రజల ఆదాయాలు పెంచి ఏ రకంగా ఎకానమీని రివైవ్ చేస్తుంది అన్నది అతిపెద్ద ఛాలెంజ్గా ఉంటుంది. సార్ ఇక